జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. మా వాణి చెయ్యి చూసి కాస్త సోది చెప్పమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. రే మోహితు, ఒరే మోహితు లారా స్వామి. అబ్బా ఏంటమ్మా ఆడుకుంటుంటే నీ గోళ, చెప్పండు. మా వాణి చదువు ఎలా సాగుతుందో కాస్త చెయ్యి చూసి చెప్పమ్మా. రారా కూన, కూర్చొని నీ చెయ్యి చూపు, సోది చెబుతా. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, అయోధ్య రామయ్య పలుకు. మీ వాణ్ణి దుష్ట శక్తి ఆవహించింది, ఆ దుష్ట శక్తి దూరమైతే గాని నీ కొడుకు దారికి రాడే కూన. అమ్మో దుష్ట శక్తి, అయ్యా దుష్ట శక్తి సోదమ్మా. బుల్లి పెట్టలోన ఉండేను, కోరింది చూపేను, ఆట పిచ్చిలో ముంచేను, మనసంతా ఎప్పుడు దానిపైనే మల్లేను. ఆ బుల్లి పెట్టెను దుష్ట శక్తిని దూరం చేస్తే తప్ప నీ కొడుకు దారికి రాడే కూన. ఇంతకి ఏమిటమ్మా అది? నీ కొడుకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటాదిలే, అడుగు. అర్థమైందా? అర్థమైందా చెప్పు. అర్థమైందమ్మా, అదే సెల్ ఫోన్. చూసావ తల్లి ఎంత ఖచ్చితంగా చెప్పాడు నీకున. నేడు పిల్లలంతా ఈ బుల్లి పెట్టే మాయలో పడి అన్నీ మర్చిపోతున్నారు. ఇక చదువు సంగతా సరే సరి, 24 గంటలు అందులోనే ఉంటున్నారు. అవును సోదమ్మా, నువ్వు చెప్పిన అక్షరాల నిజం. ఈ కాలం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఫోన్లకు అలవాటు చేశాం. అందుకే వారు పెరిగే కొద్దీ మా మాట వినరు, చదవరు, చెప్పింది నేర్చుకోరు, బుద్ధిగా ఉండరు. ఎంతసేపు ఆ ఫోను ధ్యాసలోనే ఉంటారు. నీ కొడుకు పట్టిన దుష్ట శక్తి దూరం అవ్వాలంటే ఊరికి ఉత్తరాన ఉన్న శివయ్య గుడికి వేకువజామున 3ంటికే లేచి ఆ కోనేటిలో 3 మునకలేసి తడి బట్టలతో 108 ప్రదక్షిణలు చేయించి అరచేతిలో హారతి కర్పూరం వెలిగించి ఆ శివయ్యకు హారతినివ్వాలి. సాయంత్రం దాకా గుడిలోనే భజనలు చేస్తూ ఉపవాసముండాలి. సాయంకాలం చుక్కలను చూసి మట్టిలో అన్నాన్ని తిని ఉపవాసం మొదలాలి. ఇలా క్రమం తప్పకుండా 10 రోజులు చేస్తే నీ కొడుక్కు పట్టిన దుష్ట శక్తి వదిలిపోతుంది. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద శిక్ష! ఇలా 10 రోజులు చేస్తే దుష్ట శక్తి కాదు, నేనే పొయ్యలా ఉన్నానే అమ్మా. ఇప్పటి నుంచి సెల్ ఫోన్ జోలికి పోను. మీరు చెప్పింది విని చక్కగా చదువుకొని మీకు మంచి పేరు తెస్తాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళు నన్ను నిజంగానే చంపేసేవారు. అరుగు. అబ్బా దెబ్బకు మా వానికి దయ్యం దిగింది సోదమ్మ. మరి ఏమనుకున్నావే కూన, దేవుడికైనా దెబ్బే గురువు. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఓ సోదమ్మ, ఇలా రా, కాస్త నా చెయ్యి చూసి సోది చెప్పవు. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. నీకో చక్కటి బడి ఉన్నది, ఆ బడి గురించే కదా నీ దిగులంతా ఓకునా. అవును సోదమ్మ, ఎంత చక్కగా చెప్పావు. మా వారిని పిలుస్తాను, ఆయన చెయ్యి చూసి సోది చెప్పవు. సార్, ఓ సార్, ఒక్కసారి అబ్బబ్బా ఏంటో నీ గోల, చెప్పు. సోదమ్మ వచ్చింది, ఎంత చక్కగా సోది చెప్తుందో. నా కోసం ఒక్కసారి బడి గురించి సోది చెప్పించుకోరు. ఏంటే నీ పిచ్చి, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని తెలుసు కదా. అబ్బా సరేలేండి, నా కోసం సోది చెప్పించుకోరు. సరే తప్పుతున్నా మరి. పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, అయోధ్య రామయ్య పలుకు. ముక్కు సూటిగా పోయేవు, తలచింది తడువుగా చేసేవు, నమ్మిన దానికోసం ఎంత దూరమైన పోయేవు. బాగా చెప్పావు
సోదమ్మ, ఆయన ఏదనుకుంటే అది చేసేస్తారు. ఎవరి మాట వినరు. నా మాట అయితే అసలే వినరు. నీకో చక్కటి బడి ఉన్నది. 2009లోన మొదలెట్టావు. 60 మంది పిల్లలతో ఆరంభించావు. నేడు 300 దాకా వచ్చావు. ఇంతింత అభివృద్ధి చెందావు. నిజమే సోదమ్మ, ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డామో మరి. కష్టాలు మనుషులకు గాక మానులకొచ్చెనా తల్లి. బాగా చెప్పావు సోదమ్మ. ఆ త్రేతాయుగమున శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాటలకై 14 ఏళ్ళు అడవులకి అయ్యాడు. కానీ ఈ కలియుగంలో తన జన్మభూమి అయిన అయోధ్యకు కొలువు తీరడానికి నేలు పట్టింది. నిజమేనండి, ఆ రాముణ్ణి తన సొంత గుడికి చేర్చడానికి ఎంతో మంది త్యాగ వీరుల వీరగాథను వింటూ పెరిగిన మన నరేంద్ర మోడీ గారు తన నేతృత్వంలో పట్టు వీరైన విక్రమార్కుడిలా ఆ గంగను భూమికి దింపిన భగీరథుడిలా ఆ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ చేయించారు. మరే ఆ త్రేతాయుగమున వనవాసం పూర్తి చేసుకుని వస్తున్న శ్రీరామచంద్రమూర్తికి అప్పటి జనులు ఎలా స్వాగతం చెప్పారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ కలియుగమున జనవరి 22వ తేదీన శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షింతలు ప్రతి ఇంటా చేరి ఆయన ఆశీస్సులు పొంది ప్రతి ఇల్లు 5 దీపాలతో ప్రతి ఇల్లు వెలిగిపోయింది. ఆ రోజును తలుచుకుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఏది నా కోసం ఒక్కసారి ఆ శ్రీరామచంద్రమూర్తికి జయజయలు చెప్పరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ లోకనాయకుడికే ఇన్ని కష్టాలు తప్పలేదు. మానవులమైన మనకెంత, ఏదైనా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో సాగాలి. చేయబడతాడు.